everyone, welcome to my channel. This is Sunita. లాస్ట్ వీడియోలో మనం కటింగ్ కి స్టిచ్చింగ్ కి సంబంధించిన టూల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఒక బ్లౌజ్ కట్ చేయాలి, కుట్టాలి అంటే ఏమేం పార్ట్స్ కట్ చేయాలి, ఎట్లా కుట్టాలి అని చెప్పేసి నేర్చుకుందాము. అయితే ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుంటాం. స్లీవ్ అంటే ఈ ఏరియా, ఇది స్లీవ్ పార్ట్. ఫస్ట్ ఈ పార్ట్ అంటే నెంబర్ 1 పార్ట్ ఇది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్, థర్డ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్, ఫోర్త్ పార్ట్ క్రాస్ పట్టీస్, నెక్స్ట్ హుక్ పట్టి, కాజా పట్టి, తర్వాత వి పట్టి, ఇంకా లాస్ట్లో నెక్ పట్టీస్ అంటే ఇక్కడ ఈ పట్టీస్ కట్ చేసుకొని ఇవన్నీ కట్ చేసుకొని కుట్టుకుంటేనే మనకు ఒక బ్లౌజ్ రెడీ అవుతుంది. సో నేను మీకు ఇప్పుడు ఒకసారి బుక్లో చూపిస్తాను, చూద్దాం. మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఏ విధంగా మనకు కనిపిస్తుంది అనేది నేను మీకు ఫిగర్ వేసి చూపిస్తున్నా. అయితే ఫస్ట్ స్లీవ్స్, మనం ఒక క్లాత్ని ఏదైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లాత్ని డబల్ ఫోల్డ్ వేసి మనం కట్ చేస్తామన్నమాట. అట్లా కట్ చేసినప్పుడు స్లీవ్స్ కట్ చేస్తాం కదా, ఆ స్లీవ్స్ కట్ చేస్తే ఈ షేప్లో మనం కట్ చేస్తాం. ఇది కట్ చేయగానే ఓపెన్ చేసి చూస్తే మనకి ఇట్లా వస్తుంది అనమాట. స్లీవ్స్ 2 స్లీవ్స్ వస్తాయి, ఒకటి లెఫ్ట్ స్లీవ్, ఒకటి రైట్ స్లీవ్. సో ఇది స్లీవ్స్ గురించి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అని చెప్పిన కదా, బ్యాక్ పార్ట్ కట్ చేస్తే ఈ షేప్లో వస్తుంది మనకి. దీన్ని ఓపెన్ చేస్తే ఇది కంప్లీట్గా ఇట్లా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇదేమి ఇక్కడ స్ట్రైట్గా వచ్చింది, ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి లెఫ్ట్ వస్తుంది, ఇది రైట్ వస్తుంది, ఇది లెఫ్ట్ వస్తుంది. సో ఈ 2 కూడా ఫ్రంట్ పార్ట్స్ అనమాట. నెక్స్ట్ క్రాస్ పట్టి మనం కట్ చేస్తే ఇట్లా వస్తుంది. సో నెక్స్ట్ కట్ చేసిన తర్వాత అది ఓపెన్ చేసి చూస్తే ఇది వస్తుంది, అంటే 2 వస్తుంది, ఒకటి లెఫ్ట్ది, ఒకటి రైట్ క్రాస్ పట్టీస్. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం క్రాస్ పట్టీస్ అటాచ్ చేస్తాం కాబట్టి ఈ క్రాస్ పట్టీస్ని ఈ ఏరియాలో అటాచ్ చేస్తాం అనమాట. సో అందుకే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ హుక్స్ పట్టి మనకి ఒక 2 ఇంచెస్ క్లాత్, 2 ఇంచెస్ వెడల్పుతోటి చిన్న పీస్ ఆఫ్ క్లాత్ తీసుకొని ఇక్కడ జాయిన్ చేస్తామన్నమాట మనం. సో ఇది హుక్ పట్టి. నెక్స్ట్ కాజా పట్టి హుక్ పట్టి కంటే కొంచెం వెడల్పు ఎక్కువ ఉండాలి. సో సేమ్ హుక్ పట్టి ఎంత ఉంటుందో కాజా పట్టి కూడా అంతే ఉంటుంది లెంత్లో, కాకపోతే వెడల్పు మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటాం. నెక్స్ట్ వీప్ పట్టి అంటే కింద బ్యాక్ పార్ట్లో వీప్ దగ్గర వేస్తామన్నమాట. సో ఇది ఇట్లా మనం వీప్ పట్టిని తీసుకోవాలి. నెక్స్ట్ నెక్ పట్టీస్ అయితే మనం మొత్తం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత సన్నగా పీసెస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మనం ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకోవాలి. అంటే పీస్ ఆఫ్ క్లాత్ని క్రాస్గా తీసుకోవాలి. ఇట్లా దొరికితే ఇట్లా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లనైనా కట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం ఇట్లా జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. క్లాత్ని ఇట్లా జాయిన్ చేసుకుంటే పెద్దగా అయిపోతుంది, దాన్ని ఇట్లా నెక్ చుట్టూ వేసేస్తాం అనమాట. ఇప్పటి వరకు మీరు నోట్బుక్లో చూసారు కదా. ఇప్పుడు డైరెక్ట్ బ్లౌజ్కి పార్ట్స్ ఏముందో చూద్దాము. ఇది ఒక బ్లౌజ్. సో దీంట్లో ఫస్ట్ స్లీవ్ పార్ట్, ఇది హ్యాండ్స్ అనమాట, స్లీవ్స్. ఇది లెఫ్ట్ స్లీవ్, ఇది రైట్ స్లీవ్, ఈ 2 స్లీవ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అంటే ఇది బ్యాక్ పార్ట్, ఇది మొత్తం మనకి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ అంటే ఇది ఫ్రంట్ పార్ట్, దీంట్లో ఇది లెఫ్ట్ పార్ట్, ఇది రైట్ పార్ట్. నెక్స్ట్ క్రాస్ పట్టీస్ అంటే ఇది క్రాస్ పట్టి, ఇదేమో లెఫ్ట్ క్రాస్ పట్టి, ఇది రైట్ క్రాస్ పట్టి. నెక్స్ట్ హుక్ పట్టి, హుక్స్ దగ్గర వేసే పట్టి ఇది. సో అందుకే దీన్ని హుక్ పట్టి అంటాం మనం. ఇది కాజా పట్టి ఇక్కడ అంటే లెఫ్ట్ సైడ్కి వేస్తాం మనం, ఇది కాజా పట్టి. నెక్స్ట్ వీప్ పట్టి అంటే బ్యాక్ పార్ట్లో కింద సైడ్ వేస్తాం అనమాట. ఎందుకు అంటే ఇది మామూలుగా లైనింగ్ క్లాత్ జాయిన్ చేసి ఓపెన్ పెడితే బాగుంటుంది కాబట్టి, అంటే అది లైనింగ్ క్లాత్ జాయిన్ చేసి పెట్టేస్తే ఇట్లా ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా ఉంటే బాగుంటుంది కాబట్టి దీన్ని క్లోజ్ చేయడానికి అని చెప్పేసి మనం వీప్ పట్టి యూజ్ చేస్తాం అనమాట. సో ఇది వీప్ పట్టి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది వీప్ పట్టి. నెక్స్ట్ నెక్ పట్టీస్ అంటే
ఇలా నెక్ చుట్టూ మనం క్రాస్ సన్నగా తీసుకొని నెక్ చుట్టూ వేసేసి దీన్ని క్లోజ్ చేసి హెమ్మింగ్ చేస్తాం అనమాట. సో ఇది నెక్ పట్టి. మీకు నోట్బుక్ లో చూపించిన, బ్లౌజ్ లో చూపించిన కదా, ఇదే పార్ట్స్ మనం నెక్స్ట్ వీడియోలో ఒక క్లాత్ తీసుకొని ఎట్లా కట్ చేయాలనేది చూపిస్తా. మీకు ఈ వీడియోలో ఈ పార్ట్స్ ఆఫ్ ఏ బ్లౌజ్ అర్థమైంది అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ లో చెప్పండి, నేను మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.